హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాను. మేమైతే ఈరోజు జొన్నలతో ఇలా చేసుకున్నామండి. ఈ రెసిపీ అనేది నేను ఎట్లా చేసినా చూపిస్తాను. నాకు తెలిసినట్టు నేను చేసిన వీడియోలో కూడా చూసినాం, కానీ నేను కొంచెం వేరే చేసిన. ఇది ఎట్లుందో మీకు చూపెడతా. నేనైతే దీనిలో టమాటా చారు కానీ పెరుగు కానీ ఏది పోసుకొని తిన్నా చాలా సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇదైతే నేను తెల్ల జొన్నలతో చేసిన. పచ్చ జొన్నలతోనైతే షుగర్ పేషెంట్లు కూడా ఎక్కువగా చేసుకొని తింటారు. మామూలుగా మనం బరువు తగ్గాలంటే కూడా అలా చేసుకొని తింటే బాగుంటుందట. నేనైతే ఈరోజు ఇట్లా చేసిన. అయితే దీనికి ఏం చేసినంటే, నేను ఒక గ్లాసు జొన్నలు అనేటివి తీసుకున్నా. ఇవి నేను తెల్ల జొన్నలు తీసుకున్నా. ఈ తెల్ల జొన్నలను ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. నేనైతే ఇట్లా నానబెట్టుకొని ప్రొద్దుటైతే దీన్ని మిక్సీలో వేసుకొని పట్టుకున్నా. ఎందుకంటే మనం జొన్నలు ఉడకబెడితే అవి తొందరగా ఉడుకుతాయని నేనైతే కొంచెం దొడ్డు రవ్వలాగా దీన్ని పట్టుకొని ఇట్లా ఒక్కసారి తిప్పితే ఇట్లా మంచిగా అయిపోయింది, పొడి పొడిగా. మనం జొన్నల్లో నీళ్ళు అనేటిది ఏం లేకుండా ఉంచాలి. ఎసరబెట్టి కూడా వేసుకుంటారు, కానీ నేను ఎసరబెట్టగానే కుక్కర్లో ఇట్లా వేసి దీనిలో కూరగాయ ముక్కలు అన్నీ వేసినాయి. కూరగాయ ముక్కలు ఏంటి అంటే నా దగ్గర దీనిలోకి, అలాగే ఈ జొన్నల పిండిలోకి మనము ముందుగా పప్పులు అంటే నేను పప్పులన్నీ కూడా నానబెట్టుకున్నా. ఒక 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు అనేది 3 ఇవి దీనిలో ఎంత తీసుకున్నామో అందులో సగం 3 కలిపి ఆ సగం అయితే తీసుకొని దానిలోకి టమాటాలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొన్ని మిరియాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి నేనైతే దీన్ని కుక్కర్లో వేసి ఉడికించుకున్నా. అయితే దీనికి మనకు ఇవి పప్పులు సగం గ్లాస్ అయినా గ్లాసుడు జొన్నలు కనుక నేను దీంతో 4 గ్లాసులన్నర 5 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నా. ఈ కుక్కర్లో పోసుకొని కొంచెం వేడి పట్టాలి. అంటే ఇది నీళ్ళు అనేది కొంచెం వేడైన తర్వాత ఈ కుక్కర్ మూత అనేది అయితే వేసుకున్నా. మీరు ఇదివరకు ఎప్పుడైనా చేస్తే ఎట్లా చేసినారో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇదివరకు చూడని వాళ్ళైతే ఈ వీడియో చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మనకు ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఎందుకంటే మనకు ఇది జొన్నలు కదా, మంచిగా ఉడకాలి. అందుకే నేనైతే ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు అయితే దీన్ని ఇట్లా పెట్టుకున్నా. ఇలా పలసగా అవుతుంది ఉడకబట్టిన తర్వాత. ఎందుకంటే టమాటాలు, క్యారెట్, పప్పు అవన్నీ ఉడకాలి కదా. పప్పు ఒక 2 గంటలు నానబెట్టుకున్నాం కదా. ఇట్లా ఇవన్నిటిని ఒకసారి మంచిగా, కాకపోతే ఎందుకంటే ఎంబడే కుక్కర్ మూత పెడితే ఇది అడగంటుకుంటుంది. అందుకే నేను దీన్ని కొంచెం కలుపుకున్న తర్వాత కుక్కర్ అనేది మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్ వచ్చిన తర్వాత బంద్ చేసుకున్నా. ఇవి అప్పుడు ఇలా ఉడికిపోయిందండి. ఈ ఉడికిన దానిలోకి మనము దీనిలో నేనైతే మిరియాల జీలకర్ర వేసిన కదా, దీనిలోకి కొంచెం పోపు వేసుకుంటున్నా. మనకు కొత్తిమీర ఎక్కువ ఉడికేటప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉడికిన తర్వాత పోపు వేసేటప్పుడు అయితే దీంట్లో వేసుకున్నానండి. దీనికి పోపు వేయడానికి నేను ఒక చిన్న కడాయిలో ఆయిల్ పోసుకొని దానిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే మనకు ఎండుమిరపకాయలు ఉంటే 2 ఎండుమిరపకాయలు, అలాగే నేను ఒక 2-3 ఎల్లిపాయలు, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్న. కొన్ని పల్లీలు కూడా వేసుకున్నా. మనం ఉడికేటప్పుడు అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపులో కొన్ని పల్లీలు అనేటివి అయితే వేసుకున్నా. అలాగే 2-3 బెండకాయ ముక్కలు ఉంటే కూడా నేను పోపులో వేసుకున్నాను. ఎందుకంటే అలా బంక వస్తుంది కావచ్చు అని. వేసుకుంటే చాలా మంచిది, మనకు మంచిదే కనుక బెండకాయలు తింటే నేనైతే అట్లా వేసుకున్నా. మీరు ఏ కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. నాకైతే ఇవే ఉన్నాయి కనుక నేనైతే ఇవే వేసుకున్నా. అలాగే ఈ పోపులో కొంచెం ఉల్లిగడ్డ మక్కిన తర్వాత దానిలో కొంచెము కలిమిమాకు, అలాగే కొత్తిమీర అయితే వేసుకొని దాన్ని నూనెలో కొంచెం మంచిగా మనకు ఫ్రై కానివ్వాలంటే అది పచ్చివాసన పోయేంత వరకు మనం కొంచెం మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీనిలోకి మనం ఉప్పు అయినా సరిపోకపోతే మనము ఈ పోపు అందులో వేసినప్పుడు టేస్ట్ చూసుకొని కూడా కొంచెం ఉప్పు అనేది వేసుకోవచ్చు. మిరపకాయలు కూడా అందులో సరిపోలేదు అనుకుంటే మనం పోపులో కూడా ఇంకో 4 వేసుకొని మనము ఈ పోపు అనేది చేసుకోవచ్చు. అయితే దీనిలోకి తగినంత పసుపు, అలాగే పసుపు వేసుకొని దీన్నైతే మనము ముందుగా ఉడికించుకున్నటువంటి ఈ జొన్న గడక ఉంది కదా, ఇలా జొన్న కిచిడి. ఎందుకంటే గడక అనొచ్చు, కిచిడి అని కూడా అనొచ్చు. పూర్వకాలంలో ఏం వేయకుండా చేసుకుంటే దాన్ని గడకలాగా అంటారు. మనం అన్నీ వేసినాం కనుక దీన్ని కిచిడి అని అంటాము. మునుపు ఇవి తిన్న వాళ్ళకే మనం ఆరోగ్యంగా ఉన్నారండి. ఇప్పుడు మనం తినే తిండి వేస్ట్ తిండి. అప్పుడు మనకు మన పెద్దవాళ్ళు అంటే మన తాతమ్మలు, నానమ్మలు తిన్న తిండే చాలా బలమైన తిండి. ఇలా అందుకే మళ్ళీ ఇప్పుడు అన్నీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అన్ని పాత వంటకాలు, పాత తిండిలే ఇప్పుడు ఎక్కువగా తింటున్నారు. ఇలాగ నేను దీన్ని ఈ పోపును అనేటిది దీంట్లో ఈ కిచిడిలో వేసుకున్నా. అంతే, ఈ కిచిడిలో వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.